హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న రిక్వెస్ట్ అనుకోండి, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేసేయండి. ఈరోజైతే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని, ఇంట్రెస్టింగ్గా ఉంటుందని మాత్రం నేను అనుకుంటున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇక మార్నింగ్ అయితే ఫ్రెష్ అయిన తర్వాత పిల్లలు అయితే ఫ్రెష్ అవుతూ ఉన్నారండి. నేనైతే ఇక్కడ వంట చేస్తున్నాను. ఇంకా పిల్లల కోసం అయితే క్యారెట్ రైస్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా వీళ్ళైతే బ్రష్ చేసి స్నానాలు చేసి వచ్చేసారనమాట. ఈలోగా నేనైతే దోశలు అయితే వేసేస్తున్నాను. ఇక్కడ పల్లీల చట్నీ ముందే చేసి పెట్టానండి. దోశలు నెయ్యితోటి, ఆయిల్తో కాకుండా ఈరోజైతే వెన్నతోటి, హోమ్మేడ్ వెన్న ఇంట్లోనే చేసి పెట్టిన వెన్న అయితే వేసి చేస్తున్నానండి. నిజంగా నెయ్యితో వేసిన దోశల కంటే కూడా వెన్నతో వేసిన దోశలు చాలా టేస్టీగా ఉన్నాయి. చూడ్డానికి కూడా చూసారు కదా ఎంత బాగున్నాయో కదా. అసలు దోశలు వెన్నతో వేస్తుంటే వీళ్ళంతా అదొక రకమైన మంచి స్మెల్ అయితే వచ్చేసిందండి. నెయ్యితో వేసినప్పుడు కూడా ఇంత మంచి స్మెల్ రాలేదు. ఇంట్లో చేసిన వెన్న కదా, చాలా బాగుందనమాట. పిల్లలకైతే ఈ విధంగా బటర్ దోశ వేసి ఇచ్చేసాను. చాలా అంటే చాలా సింపుల్గా మనకు అది ఇది అని స్టఫింగ్ పెట్టకుండా జస్ట్ వెన్నతోటి అలా కాల్చేసి ఇచ్చామంటే దోశలు అయితే చాలా బాగున్నాయి. ఒకసారి ఆయిల్ బదులుగా ఈ విధంగా ఇంట్లో చేసిన వెన్న వేసి ఒకసారి దోశలు అయితే వేసి పిల్లలకి ఇవ్వండి. నిజంగా ఒక దోశ ఎక్స్ట్రానే తింటారండి. ఇంట్లో అసలు ఆ స్మెల్లే ఎంత బాగుందో. నెయ్యి వేసి దోశలు వేస్తే ఏంటంటే కొంచెం దోశ కాలే కొద్దీ ఆ నెయ్యి కూడా ఎక్కువ కాగిన వాసన అయితే వస్తుంది. అలా కాకుండా ఇలా బటర్ తోటి అయితే భలే ఉందండి మొత్తానికైతే. నేను కూడా అవే తిన్నాను, అంత బాగున్నాయి అన్నమాట. ఇంకా పిల్లలకైతే వాళ్ళు దోశలే చేస్తే తింటూ ఉన్నారండి. నేనైతే ఇక్కడ క్యారేజ్ పెట్టేస్తున్నాను. ముందుగా పెరుగన్నము, క్యారెట్ రైస్ అయితే సర్ది పెట్టేశాను. ఇంకా అలాగే స్నాక్స్ కూడా పెట్టేసి పక్కన పెట్టాను అనమాట. ఇక్కడైతే మజ్జిగ చేస్తున్నానండి. ఈరోజు పెరుగు కొంచెం తక్కువగా ఉందని ప్యాకెట్ తెప్పించాను. ఇంకా ప్యాకెట్ పెరుగు కొంచెం లూజ్గానే ఉంటుంది, మరీ గడ్డలుగా ఏమి ఉండదు కాబట్టి డైరెక్ట్గా పెరుగు వేసేసి వాటర్ వేసేసి కొద్దిగా జీలకర్ర పొడి, సాల్ట్ కూడా వేసేసి ఇలా కొట్టేస్తున్నాను అనమాట. అదే మన గేదె పాలతో చేసిన పెరుగు అయితే కొంచెం గట్టిగా ఉంటుంది, కొంచెం ఎక్కువగా చిలకలి కాబట్టి కొంచెం ముందుగానే పెరుగు, ఉప్పు, జీలకర్ర పొడి వేసి ఒకసారి గిలకొట్టిన తర్వాత వాటర్ వేస్తాను. అదైతే కొంచెం గడ్డలుగా ఉంటుంది. డైరెక్ట్గా వాటర్ వేసామంటే మజ్జిగ అనేది పెరుగంతా అలాగే ఉండిపోతుంది అనమాట. పిల్లలంత ఇష్టంగా తాగరు, అందుకని ఇలా చేస్తాను. డైలీ మజ్జిగ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నానండి. వాళ్ళు ఏదో ఒక టైంలో వాటర్ తప్పిపోయిన టైంలో కొంచెం మజ్జిగ తాగి తర్వాత వాటర్ తాగండి అని చెప్తున్నాను. లైట్గా వర్షాలు అయితే స్టార్ట్ అయినప్పటికీ వేడిగా ఉంటుంది బాగా. పిల్లలకైతే వేడి చేస్తుంది. పైగా స్కూల్కి వెళ్తున్నారు కదా, హడావిడిగా తినేసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా స్కూల్లో వెళ్ళక స్కూల్కి వెళ్తున్నారు కదా, పైగా హోంవర్క్స్ అవి ఇవి అని ఫుడ్ సరిగ్గా తినట్లేరు. మజ్జిగ ఇస్తే ఏంటంటే వాళ్ళకి కొంచెం ఎనర్జెటిక్గా ఉంటారనమాట. అందుకని నేను పెరగడంతో పాటు మజ్జిగ కూడా పెడుతున్నాను. ఇంక నేనైతే జెస్సీకి జడలు వేస్తూ ఉంటే మా వారైతే ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టాను నేను. ఆ తర్వాత అదిగోండి కొంచెం ఫ్రై చేసేసారు. ఇంకా ఎగ్ తీసేసి క్యారియర్లో పెట్టేసి బాక్స్ అయితే సర్దేశాను. నిన్న బయటికి వెళ్ళినప్పుడు కొంచెం క్యారెట్ చిప్స్ తెచ్చాను. ఇంకా అవి కొంచెం బిస్కెట్లు, ఓ పల్లి ఉండ అవన్నీ కూడా పెట్టేశాను. కొంచెం డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా బాక్స్ పెట్టేసి సర్దేసి వాళ్ళని అయితే పంపించేశాను. ఇంకా వెళ్ళగానే ఏదైనా పని చేద్దామంటే అసలు ఓపిక లేదు. సరే అని చెప్పేసి అలా ఫోన్ పట్టుకొని కూర్చున్నాను అనమాట. ఇంకా ఎంతసేపు ఫోన్ పట్టుకొని కూర్చున్నా మనకైతే నిజంగా ఎంత హెల్త్ బాగాలేకపోయినా ఫోన్ మాత్రం చేతిలో ఉంటే అలా టైం పాస్ అయిపోతూ ఉంటుంది. కానీ ఇది కరెక్ట్ కాదు. ఫోన్ పట్టుకుంటే ఎక్కడ పనులు అక్కడ ఉంటాయి అనిపించి ఏదో ఒక పని చేద్దాం, సరే కూర్చొని చేసేదే చేద్దాం అని చెప్పేసి ఒక విషయం గుర్తొచ్చిందండి. నిన్న వంకాయలు తెచ్చారనమాట. వంకాయలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెడుతుంటే ఎప్పుడో తెచ్చిన ఈ మామిడికాయలు అయితే కనిపించాయి. అయ్యో వీటి విషయమే మర్చిపోయాను, కొంచెం డల్గా ఉండేసరికి అసలు వీటి సంగతే మర్చిపోయాను అనిపించింది. సరే అని తీస్తే ఇది ఒకటేమో బాగానే ఉంది, మూడేమో కొంచెం పండిపోయినాయి అనమాట. సరే ఇట్లా ఏం చేద్దామా అని అర్థం కాక ఇలా ముక్కలు అయితే కట్ చేసి పెట్టానండి. ఇందాక చెప్పాను కదా ఫోన్ చూస్తూ ఉన్నానని. ఫోన్ చూస్తూ ఉన్న టైంలో ఒక టిప్ చూశానమాట. ఇలా కొంచెం బాగా పుల్లగా ఉండి కొద్దిగా మగ్గిన కాయల్ని ఇలా కొంచెం ముక్కలుగా కట్ చేసి సంవత్సరం అంతా స్టోర్ చేసుకోవచ్చు అనే ఒక టిప్ చూశానమాట. సరే చూద్దాం కదా, కొన్ని మామిడికాయ ముక్కలే కదా, ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది. వీటిల్లో ఒకటి మాత్రం బాగా పచ్చిగా ఉంది, చూసారు కదా, ఇలా ఇంచితే ఇరిగిపోతున్నాయి. అది మాత్రం సపరేట్గా ముక్కలు చేసి పెట్టాను. ముందు మామిడికాయని కట్ చేయకుండా తురిమానండి. చూసారు కదా, తురుము చాలా సన్నగా అసలు సరిగ్గా రాలేదనమాట. స్లైసులుగా కట్ చేసినా కూడా సరిగ్గా రాలేదు. అందుకని చెప్పేసి ఇంకా నేను నైఫ్తోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను.
బాగా పచ్చిగా ఉన్నది మాత్రం ఎండలో పెట్టేస్తున్నానండి. ఇదిగో ఈ విధంగా ఒక ప్లేట్లో మొత్తం పల్చగా వేసేసుకొని ఎండలోనైతే పెట్టేస్తున్నాను. ఇవి కొంచెం ఎండిన తర్వాత పౌడర్ చేసుకోవచ్చు. ఇంతకుముందు కూడా నేను ఇలా ఎండలో పెట్టాను. ఒక 2, 3 కాయలు కట్ చేసి అవైతే ఇప్పటికీ వాడుతున్నాను. అప్పుడప్పుడు పప్పులో వేసానండి ఒకరోజు. చాలా బాగా వచ్చిందనమాట. అందుకని ఇవి కూడా ఎండలో అయితే పెట్టేశాను. కొంచెం పండిన ముక్కలు ఉన్నాయి కదా, ఇవి ఎండలో పెట్టాలన్నా బాగా వాటర్ వచ్చేస్తున్నాయి ఇందులో నుంచి. పట్టుకుంటేనే చేతి నిండా వాటర్ అయిపోతుంది. ఇలా కొంచెం తీపికాయలు గినాయంటే అలాగే తినేయొచ్చు. కాకపోతే ఇవి కొంచెం బాగా పుల్లగా ఉన్నాయండి, అందుకని ఇంకా తినలేమన్నమాట. ఉప్పు కారం వేసుకొని తిందామన్నా తినలేకుండా ఉన్నాయి. అందుకని ఇందులో కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా పసుపు వేసేసి కలిపేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చంట. సరే అని నేనైతే అలాగే ట్రై చేస్తున్నాను. ఇవి వచ్చేసి ఒక 3 కాయలు, 3 కాయలకి ఒక చిన్న కప్పుతోటి 3/4 కప్పు సాల్ట్ అయితే వేసేసాను. రాళ్ళుప్పు వేసానండి, ఇది ఎలాగో కరిగిపోతుంది కదా, అందుకని రాళ్ళుప్పు వేసాను. ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసేసి ఇది ఇలా ఒక 2 గంటలైనా వదిలేద్దాం అన్నట్టుగా ఫ్యాన్ కింద అలా వదిలేసాను అనమాట. అలా వదిలేస్తే ఏమైనా మనం తొక్క తీసేటప్పుడు ఏమన్నా చెమ్మ అట్లా అంటినా కూడా ఆరిపోతుందంట, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందంట. అందుకని చెప్పేసి అలా ఫ్యాన్ కింద వదిలేసాను అనమాట. ఇంకా అది ఎండలోనైనా పెట్టుకోవచ్చు, కానీ ఇంకా నేనైతే ఎండలో పెట్టాలంటే పైకి వెళ్ళాలి. ఇంటి ముందు అంత పెద్దగా ఎండ రావట్లేదు, వచ్చినా సరే డస్ట్ ఎక్కువగా వస్తుందని ఫ్యాన్ కిందే పెట్టేశాను. ఇంకా నేను ఇక్కడ పాలు తోడు పెడుతున్నాను. మా వారు లక్కీ వాళ్ళని స్కూల్కి తీసుకెళ్లేటప్పుడే పాలైన వచ్చారు. తను వచ్చేలాగా నేను పాలు కాంచేసి కొంచెం చల్లార్చేసాను అనమాట. ఇలా తోడు పెట్టేటప్పుడు ఏంటంటే నాకు గుర్తొచ్చిందండి, పాలు తోడుపెట్టేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెడుతూ ఉంటారు. ఎవరు ఎలా పెట్టినా పెరిగేసే తోడుపెడతారు. కాకపోతే చిన్న టిప్ ఏంటంటే, ముందుగా గిన్నెలో పెరుగు వేసేసి ఆ తర్వాత గోరువెచ్చటి పాలు వేసేసి అంటే ఎత్తిపోసినట్టుగా ఇలా పోస్తే పెరుగు అనేది కొంచెం గట్టిగా తోడుకుంటుందండి. అలా కాకపోయినా ఒకవేళ ముందుగా కాంచిన కడాయిలోనే తోడుపెట్టాలి అనుకున్నప్పుడు ఏంటంటే, ఇలా కొంచెం పెరుగు తీసుకొని ఒక స్పూన్ తోటి పాలలో వేసేసి స్పూన్ తోటి అలా కలదిప్పాలన్నమాట. పెరుగు బాగా పాలలో మొత్తం కూడా అలా కలదిప్పినట్లయితే కూడా బాగా తోడుకుంటుంది పెరుగు. జస్ట్ అలా వేసిన దానికంటే కూడా ఇలా చేస్తే కొంచెం గట్టిగా తోడుకుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ మధ్య కొంచెం జ్వరం ఎక్కువగా ఉంది కదా, జ్వరము జలుబు, దానివల్ల ఏమో తెలియదు కానీ నాకు బాగా హెడేక్ అయితే వచ్చేస్తుంది. ఒక సైడ్ నోస్, ఒక సైడ్ అంతా కన్ను, అలాగే ఫోర్ హెడ్ మొత్తం కూడా ఒక సైడ్ అంతా పెయిన్ వచ్చేస్తుంది. అది ఒక్కోసారి ఎంతగా వస్తుందంటే అసలు తట్టుకోలేనంతగా వస్తుందన్నమాట. ఇంకా కన్నమ్మటి నీళ్ళు అయితే కారిపోతూనే ఉన్నాయి. ఇంకా నా వల్ల కాదని చెప్పేసి 2 రోజులు అయితే ట్యాబ్లెట్స్ అయితే తెచ్చేసుకున్నాను బయట. అయినా ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు తగ్గుతుంది, తర్వాత అయితే అంతగా తగ్గట్లేదు. అందుకని మా వారైతే ఒకసారి హాస్పిటల్కి వెళ్దామని తీసుకెళ్లారనమాట. తీసుకెళ్తే అక్కడ చూపిస్తే మొన్న జలుబు బాగా చేసింది కదండి, దానివల్ల అయ్యి ఉండొచ్చు, మరేం పర్వాలేదని తను ఏదో ప్రాబ్లం అయితే చెప్పారండి. మెడిసిన్ అయితే వాడమని 5 రోజులకి అసలు ఎన్ని మెడిసిన్ ఇచ్చారంటే అన్ని ఇచ్చారు. ఆ మెడిసిన్ లిస్ట్ చూడగానే నాకైతే భలే భయం వేసింది. ఒక ఇంజెక్షన్ కూడా ఇచ్చారు. ఇంకా ఇంజెక్షన్ అయితే అక్కడే చేశారు, మెడిసిన్స్ అయితే ఇంటికి ఇచ్చేసారనమాట. అవైతే ఇంత పెద్దగా ఉన్నాయి మెడిసిన్స్. ఇంకా ఇంజెక్షన్ అయితే చెప్పబడలేదండి, అదేందో గేదెలకు వేసేటట్టు ఇంత పెద్దగా ఉంది ఇంజెక్షన్ కూడాను. భలే భయం వేసింది అనమాట. ఇంకా ఇంజెక్షన్ చేయించుకొని మెడిసిన్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా, ఇవి ఒకసారి కలిపేస్తున్నాను. కలిపేసి ఇలా జిప్లాక్ కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటాయంట ఫ్రెష్గా. చూద్దాం, నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఒకసారి ఉంటాయో 1 ఇయర్ ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఒక 4-5 నెలలైనా ఉంటే మనకి అయిపోతాయి అన్నమాట ఇవి. ఈ విధంగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను కదండి, నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఇంజెక్షన్లు కానీ ట్యాబ్లెట్స్ కానీ ఏవి వేసుకునేదాన్ని కాదు. ఎప్పుడైనా ఏదో జ్వరం అట్లా వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేయాలన్నా నాన్న ట్యాబ్లెట్తో పాటు అరటిపండ్లు కూడా తెచ్చేవాళ్ళు అనమాట. అరటిపండ్లో ట్యాబ్లెట్ ఫోల్డ్ చేసేసి నాకు ఇచ్చేసేవారు. ఇంకా అది నమలకుండా అలాగే మింగేయి అని చెప్పేవారు. సరే అని చెప్పి నేను అలా మింగేదాన్ని. ఇంజెక్షన్ అంటే అయినా చచ్చేంత భయం చిన్నప్పుడు. నాన్నని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఇంజెక్షన్ చేయించుకునేదాన్ని. అది ఎప్పుడు గుచ్చారో ఎప్పుడు తీసారో కూడా తెలియదు, ఏడుస్తూనే ఉంటాను, అంత భయం అనమాట. ఇంకా ఇంజెక్షన్లకి ట్యాబ్లెట్స్ ఎప్పుడు అలవాటు పడ్డాను అంటే లక్కీ పొట్టలోకి వచ్చిన తర్వాత. అప్పటి వరకు నాకు ఇంజెక్షన్లు అన్నా ట్యాబ్లెట్స్ అన్నా చాలా భయం. వాడు పొట్టలో వచ్చిన తర్వాత ఎందుకో ఏమో తెలియదు కానీ ఎన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చినా ఎన్ని ఇంజెక్షన్లు ఇచ్చినా వేయించుకునేదాన్ని, మింగేసేదాన్ని. ఎందుకో అలా అయిపోయింది పరిస్థితి. ఇంకా జెస్సీ టైంలో కూడా అంతగా మెడిసిన్ అయితే తీసుకోలేదు, లక్కీ టైంలో మాత్రం బాగా మెడిసిన్ అయితే వాడేశానండి నేను. ఇంకా అప్పుడు పోయింది, మళ్ళీ ఇప్పుడు వేయించుకుంటున్నాను అనమాట నేను ఇంజెక్షన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నాకు తెలిసి నేను ఇంజెక్షన్ వేయించుకోలేదని అనుకుంటున్నాను.
ఇంక ఇక్కడైతే నోరైతే అస్సలు బాగాలేదండి. ఈ మధ్య ట్యాబ్లెట్స్ అవి వేసుకుంటున్నాను కదా, ఏదైనా నోటికి తినాలనిపించి కొంచెం పుల్ల పుల్లగా ఉండేది ఏమన్నా చేసుకోవాలనిపించింది. ఎంతసేపు ఊరగాయ పచ్చళ్ళు తినలేక మళ్ళీ వేడి చేసేస్తుందని ఇక్కడైతే టిఫిన్స్లోకి కొంచెం అల్లం పచ్చడి అయితే చేసుకుంటున్నాను. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసి ఎండుమిరపకాయలు వేసేసి ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత అదే ఆయిల్లో కొద్దిగా శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేసేసి కొద్దిగా వేయించేసి ఆ తర్వాత వెల్లుల్లి, కొద్దిగా మెంతులు, ఇంకా ఈ కప్పు నిండా చూపించాను కదండి, ఒక చిన్న కప్పు, ఆ కప్పు నిండా అల్లం ముక్కలు పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మినపప్పు, శనగపప్పు వేసి అవి కాస్త వేగిన తర్వాత మాత్రమే ధనియాలు, జీలకర్ర వేయాలి. ధనియాలు, జీలకర్ర వేసినాక ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి, ఒక అర నిమిషం వేయిస్తే సరిపోతుంది. ఆ తర్వాత వెంటనే వెల్లుల్లి, మెంతులు, అల్లం ఈ 3 కూడా వేయించేసి చూసారు కదా వీడియోలో, మాడిపోకుండా అలాగని పచ్చిగా ఉండకుండా ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనే పచ్చడి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అల్లం కూడా పచ్చివాసన పోవాలి. వెల్లుల్లి నేను ఆయిల్లో వేసాను కదా, మీరు ఆయిల్లో వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, గ్రైండ్ చేసేటప్పుడైనా కూడా వేసుకోవచ్చు. నేను వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న ఈ దినుసులు, అల్లము, పప్పులు అన్నీ ఉన్నాయి కదా, అవి అలాగే వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, ఉప్పు, టేస్ట్కి సరిపడా బెల్లం కూడా అల్లం ఎంత తీసుకున్నామో బెల్లం అల్లాన్ని మించి తీసుకోవాలండి. 1 కప్పు అల్లం తీసుకుంటే 1.5 కప్పు బెల్లం తీసుకోండి. అందులోనే కొద్దిగా చింతపండు, నానబెట్టుకున్న చింతపండు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని తగినంత వాటర్, కాచి చల్లార్చిన వాటర్ మాత్రమే వేసుకోండి. వేసుకొని ఈ విధంగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అల్లం పచ్చడి ఎంత మెత్తగా ఉంటే అంత తినాలనిపిస్తుంది అనమాట. నార్మల్ పచ్చళ్ళు ఏదైనా సరే కొంచెం ముక్కలుగా ఉంటే బాగుంటుంది, పంటికి తగులుతూ ఉంటే, కానీ అల్లం పచ్చడి మాత్రం ఇలా మెత్తగా ఉంటేనే బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకున్న తర్వాత పోపు పెట్టేసుకుంటున్నాను. పోపు నేను నిల్వ పచ్చడి అండి, ఇది 6 నెలల వరకు నిల్వ ఉంటుంది, అందుకని కొద్దిగా అన్ని ఆయిల్లోనే వేయించి ఆయిల్ కూడా పోపులో కూడా ఎక్కువ వేస్తున్నాను అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, కొద్దిగా ఇంగువ, పసుపు అయితే పూర్తిగా ఆప్షనల్ అండి, నేనైతే పసుపు వేసుకున్నాను, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు వేసేసి అవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకున్నాను. చెప్పాను కదా ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి నేను ఎక్కువగానే వేశాను. పచ్చివి వేసాను, అలాగే పోపులలో కూడా వేశాను. వెల్లుల్లి వేసేసి కొద్దిగా కరివేపాకు, ఇంగువ కూడా వేసేసుకొని పసుపు వేసేసి ఈ పచ్చడి వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పచ్చడి అంతా కూడా దగ్గరికి అయ్యి పైనానికి అంటుకోకుండా ఈ విధంగా కొంచెం సపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించేసుకోవాలి. కనీసం 5 to 10 minutes సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. మనం పప్పులు వేసాం కదండి, మినపప్పు, శనగపప్పు తొందరగా అడుగంటేస్తుంది, అందుకని దగ్గరే ఉండి పచ్చడి అనేది ఉడికించేసుకోవాలన్నమాట. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ సీసాలో కానీ పెట్టుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే 6 నెలలు అయినా సరే అలాగే ఉంటుందండి పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పాను కదా, ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికిస్తేనే అన్ని నెలలు స్టోర్ ఉంటుంది. అప్పటికప్పుడు అలా పోపులో వేసేసి స్టాప్ చేసేస్తే మాత్రం ఒక 2-3 నెలలు మాత్రమే ఉంటుంది. ఇదిగోండి, అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ అల్లం పచ్చడి అన్ని రకాల టిఫిన్స్లకి చాలా బాగుంటుంది. ఇక నోరు బాగాలేనప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని అన్నంలో కూడా తినచ్చు. అన్నంలో అందరూ తినలేరు కానీ కొంతమందికి మాత్రమే ఇష్టం ఉంటుంది. కానీ ఇడ్లీ, దోశ అలాంటి టిఫిన్స్ ఏ టిఫిన్లకైనా, ఎస్పెషల్లీ పెసరట్లకి అయితే చాలా బాగుంటుందన్నమాట. ఈ పచ్చడి కొంచెం గట్టిగా ఉంది కదండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు గిన్నెలోకి ఇలా కొంచెం పచ్చడి తీసుకొని అందులో కొంచెం వేడి నీళ్ళు వేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా స్పూన్తో మనకి ఎంత జారుగా కావాలనుకుంటున్నామో అంత జారుగా కలిపేసుకోవడమే. మనం గట్టిగా తినాలనుకుంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, కానీ అల్లం పచ్చడి అనేది కొంచెం లూజ్గా ఉంటేనే చూడడానికి, తినడానికి కంఫర్ట్గా ఉంటుందన్నమాట. ఇదిగోండి కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా కలిపేసుకొని మనం ఇంకా టిఫిన్స్లోకి చేసుకున్నప్పుడు తినేటప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. మనం రోజు అల్లం పచ్చడి చేసుకునే దానికంటే ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే మనం రోజు పని లేకుండా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి అల్లం పచ్చడి ఇష్టం అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే కొంచెం పచ్చడి బయట పెట్టేసి మిగతాదైతే ఇలా ఒక గాజు సీసాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నానండి. మా ఇంట్లో పిల్లలంతగా తినరు కానీ నేను, మా వారు మాత్రం ఇష్టంగానే తింటాము. పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్గా ఇదిగోండి కొంచెం ఇడ్లీ పిండిలో గోధుమ పిండి వేసేసి పునుగులు అయితే వేసేసాను. ఈ పునుగులలోకి ఉదయం చేసిన పల్లి చట్నీ ఉంది, అది వేసి ఇచ్చేస్తాను పిల్లలకి.
మనకు హెల్త్ ఎలా ఉన్నా సరే ఇంట్లో కొన్ని పనులు ఉంటాయండి. మనమే చేయాల్సిన పనులు. అవి మాత్రం మనం ఎంత బాలేకపోయినా లేచి చేసుకోవాల్సిందే తప్పదు. ఇంక మరెవరు వచ్చి చేసేవాళ్ళు కూడా ఉండరు కదా! ఇక పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళ మొహం చూస్తే వాడిపోయినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళకన్ని పాలు గాని చేసి ఏదైనా టిఫిన్ కొంచెం పెట్టేసామంటే వాళ్ళ మొహంలో మళ్ళా కళ వస్తుందనమాట. పాపం అలవాట్లేదు కదా! ఈ మధ్య 1½ మంత్ నుంచి స్కూల్‌కెళ్ళడం. ఇప్పుడెళ్ళి స్ట్రిక్ట్‌గా ఉండాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుందనమాట పిల్లలకి. ఉదయం చేసిన పల్లీల చట్నీ ఉందని చెప్పాను కదా! ఆ పల్లీల చట్నీతో పాటు ఇవైతే ఇచ్చేసానండి. ఇంకా నైట్ డిన్నర్‌కైతే చెప్పాను కదా! నా నోరు అస్సలు బాలేదని. వెంటనే అల్లం పచ్చడి అయితే తినాలనిపించింది. నేనైతే ఇలా దోసలు వేసేసుకొని అల్లం పచ్చడి వేసుకొని లాగించేసానండి. చాలా తృప్తిగా అనిపించింది. టేస్ట్ మాత్రం చాలా బావుందండి. తప్పకుండా ఒకసారి అల్లం పచ్చడి అయితే ట్రై చేసేయండి. ఇప్పటి వరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.